శివరాత్రి ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆత్మ జాగరణ రాత్రి. ఈ రాత్రి జాగారం ఎందుకు చేస్తారు? ఓం నమ శివాయ ఎందుకు జపిస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. మహాదేవుని మహిమను, సముద్ర మదనం. దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు. వాసుకి నాగును తాడులా ఉపయోగించారు. మందర పర్వతాన్ని మదనదండంగా మార్చారు. అందరూ అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అమృతం రాకముందే ఒక భయంకరమైన విషయం బయటకు వచ్చింది. అది ఘోరమైన హాలాహలం బయటకు వచ్చింది. ఆ విషయం సృష్టినే నాశనం చేయగల శక్తి కలదు. ప్రపంచం అంతా భయంతో వణికింది. దేవతలు వెనక్కి తగ్గారు, అసురులు భయపడ్డారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఒక్కరే ముందుకు వచ్చారు. అతను పరమశివుడు. ప్రపంచం రక్షణ కోసం ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకుని ఎలాంటి భయం లేకుండా తాగేశాడు. పార్వతీదేవి వెంటనే అతని గొంతు పట్టి విషం కడుపులోకి వెళ్లకుండా ఆపింది. అందుకే ఆయన గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి ఆయన నీలకంఠుడయ్యాడు. శివుడు విషం తాగినందుకు గొప్పవాడు కాదు, ప్రపంచం చేసిన తప్పును తానే భరించడానికి సిద్ధపడినందుకు గొప్పవాడు. శివుడు నాశనం చేసే దేవుడు అంటారు, కానీ నిజానికి ఆయన అహంకారాన్ని నాశనం చేస్తాడు. శక్తి ఉన్నవాడు గట్టిగా అరిచేవాడు కాదు, త్యాగం చేసేవాడే. శివరాత్రి అంటే మనలోని అహంకారాన్ని వదిలే రాత్రి. మన లోపల ఉన్న హాలాహలాన్ని శివునికి అర్పించే రాత్రి. కోపం, ఈర్ష్య, భయం ఇవన్నీ మన లోపల ఉన్న విషయాలు. వాటిని వదిలేస్తేనే మన జీవితం పవిత్రమవుతుంది. ఈ శివరాత్రి శివుని త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. మనలోని చెడు భావాలను విడిచిపెట్టుదాం.